అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు ఉదయాన్నే బిజీ పనుల్లో ఈజీగా, ఇన్స్టెంట్‌గా, హెల్తీగా, ఫాస్ట్‌గా అయిపోయే ఈజీ రెసిపీస్ కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడు అదేంటో చూద్దాం రండి. మీ ఇంట్లో జొన్న పిండి ఉందా? గట్టిగా వేడి వాటర్‌తో జొన్న రొట్టెలు చేసుకోవడం మాకు చేత కాదు అనుకుంటున్నారా? కానీ జొన్న పిండితో ఏం రెసిపీస్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? అట్లయితే ఈజీగా తయారైపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అదిగోండి, ముందుగా నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. కానీ నాకు ఒకటే సరిపోయిందండి. సో, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం. వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసేసుకొని, పీల్ ఆఫ్ చేసి, ఇలా మీ దగ్గర ఒక చాపర్ ఉన్నట్లయితే అన్నిటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఈ చాపర్‌లో వేసి గరగరం అని తిప్పారంటే ఫైన్‌గా చాప్ అయిపోయిన ఆనియన్, మిర్చి అండ్ అల్లం మీకు రెడీ అయిపోతాయి. ఇవన్నీ తీసి ఒక చిన్న బౌల్‌లో వేసుకొని, దాంతో పాటుగా కొంచెమంత ఉప్పు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఇంకా మీకు కారానికి ఏం అక్కర్లేదు. ఇక్కడ నేను జీలకర్ర వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి. సో, మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వాటితో పాటు మాకు ఇంకా హెల్తీ కావాలంటే ఇంకొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. అలాగే జొన్నపిండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ జొన్నపిండి తీసుకుంటున్నాను. దానికి నాకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోయిందండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా వేసుకున్నాక మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో విస్క్ చేసుకోండి. సో దట్ మీకు ఏ లంప్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా పిండి అనేది లంప్స్ లేకుండా నీట్గా కలిసిపోతుందండి. ఒకసారి మీరు ఉప్పు సరి చూసుకోండి, లేదు మీకు మీ రుచికి తగ్గినట్టుగా వేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేశారంటే కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఇలా ఫర్మెంట్ చేసిన బ్యాటర్ని మనం వెంటనే ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అండ్ మీరు ఇందులో ఏ బేకింగ్ సోడాను వాడక్కర్లేదండి, ఏ పిండి ఎక్స్ట్రాగాను యాడ్ చేయక్కర్లేదు. బికాజ్ జొన్నపిండితో ఈజీగా మనకి దోశలు వచ్చేస్తాయి. అదిగోండి, రెడీ అయిపోయింది బ్యాటర్. ఇలా మనం రవ్వ దోశ అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. బ్యాటర్ కొంచెం లూజ్గానే ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు, మరీ తిన్నుగా ఉండకూడదు. రవ్వ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎక్కువ ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాల్సిన పని లేదండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు. ఇక్కడ నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ ఇన్ ద టమ్మీలా ఉండే జొన్న దోశలు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.